రైటిగా వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తుంది. ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండింది. దీంతో 8 గేట్లు 3 ఫీట్ల వరకు ఎత్తి మూసీలో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. 3 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఇక వరద పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, జంట జలాశయాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా సమాచారం ఇచ్చారు అధికారులు. ప్రస్తుతం బండ్లగూడ జాగర్ కార్పొరేషన్లో మూసీ పరివాహక ప్రాంతం ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర. వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండింది. దీంతో 8 గేట్లు 3 ఫీట్ల వరకు ఎత్తి మూసీలో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. 3 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి కిందకి నీటిని వదులుతున్నారు అధికారులు. వరద పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, జంట జలాశయాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా సమాచారం ఇచ్చారు అధికారులు. ఇక ప్రస్తుతం బండ్లగూడ జాగర్ కార్పొరేషన్లో మూసీ పరివాహక ప్రాంతం ఉన్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గాను పైనుంచి వస్తున్న వరద హిమాయత్ సాగర్లో చేరుతుంది. పెరుగుతున్న వరదలకు అనుగుణంగా వస్తున్న నీటి ప్రవాహానికి అనుగుణంగా కిందికి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 2300 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలి వదులుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశాం. ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. నిన్న రాత్రి ఈరోజు ఉదయం కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఏదైతే మునిగిపోయే ప్రాంతాలు, మునగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లోనే ఆ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళ యొక్క నివాస గృహాలను కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేదు. నిన్న ఎగువ ప్రాంతాల్లో కూర్చున్న వర్షాలకు గాను మనకు ఎక్కువ వరద వస్తుంది. దానికి అనుగుణంగా మనము రిజర్వాయర్ లెవెల్ మనం డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పై అధికారులకు సూచన మేరకు 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. ఆ వదిలే కంటే ముందు మా సమన్వయ అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫార్మ్ చేసి అందరిని అప్రమత్తం చేసి సైరన్ కూడా ఏర్పాటు చేశాము. కింది ప్రాంతాల పబ్లిక్ని అప్రమత్తం చేయాలని మిగతా డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ కిందికి వెళ్ళడం జరుగుతుంది. 3 గేట్లు లేపినామండి. రాష్ట్ర వ్యాప్తంగా వానలు, వరదలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డి, నిర్మల్, దాంతోపాటు మెదక్ జిల్లాలోనైతే మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి అదేవిధంగా వచ్చే 2 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైందో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి నాతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కామారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించి సో ఎందుకు అక్కడ అంత వర్షపాతం నమోదైంది? సో ఎఫెక్ట్ ఏంటి సార్ అసలు? ఈ నెల 26వ తారీఖున వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. ఇది నిన్నటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో ఇంచుమించు 24 గంటలు పైగా అదే ప్రాంతంలో కొనసాగింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే ప్రతి లో ప్రెషర్ ఏరియాకి కూడా సముద్ర తల నుంచి కొంత ఎత్తు వరకు దాని ప్రభావం ఉంటుంది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం సముద్ర మట్టం నుంచి ఒక 8 కిలోమీటర్ల వరకు కొనసాగుతూ
అది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది. వాలి ఉండటం వల్ల మనకి ఇంచుమించు సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో నిన్న కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటాం, అంటే మనకి తేమగాలుల యొక్క సంగమం. మనకి చూసుకున్నట్టయితే ఏదైనా అల్పపీడన ప్రాంతం ఇక్కడ సముద్రంలో ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో మనకి ఈ తేమతో కూడిన గాలులు ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం ప్రారంభిస్తాయి. మనకి ఇక్కడ అల్పపీడనం ఉంది కాబట్టి మనకి అరేబియన్ సీ నుంచి కూడా మాయిశ్చర్ విండ్స్ తేమగాలులు అనేవి ఇలా తెలంగాణ, మనం సెంట్రల్ పార్ట్లో ఉన్నాము, తెలంగాణ మీదుగా ఈ ప్రాంతం వరకు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్క్యులేషన్ వల్ల అప్పర్ పార్ట్ వచ్చేసి ఈ వైపుకి వాలి ఉండటం వల్ల మనకి వచ్చేసి ఈ తేమగాలులన్నీ కూడా మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఆల్రెడీ ఇటు మనకి వెస్ట్ నుంచి ఈ అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కూడా తేమగాలులు వస్తున్నాయి. ఈ రెండు కూడా నిన్న మధ్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ అయిపోయి మనకి కంటిన్యూస్గా అక్కడ క్లౌడ్ మాస్ ఏర్పడి ఒక 5-6 జిల్లాల్లో చాలా భారీ, అత్యంత భారీ వర్షాలు మనకి నిన్న రికార్డ్ అవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 48 గంటల్లో మనకి 65 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లాలోను, అలాగే నైబరింగ్ మెదక్, సంగారెడ్డి, నిజామాబాదు, ఈ సిద్దిపేట ఈ జిల్లాల్లో చాలా చోట్ల 20 నుంచి 30 సెంటీమీటర్ల పైబడి కూడా మనకి వర్షపాతం నిన్న నమోదైంది. స్టిల్ మనకి మన కామారెడ్డి ప్రాంతంలో స్టిల్ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది, క్లౌడింగ్ అనేది మార్నింగ్ నుంచి కూడా మనం గమనిస్తున్నాం. మార్నింగ్ 8:30 నుంచి కూడా ఈ ప్రాంతంలో స్టిల్ క్లౌడ్ మాస్ పెర్సిస్టింగ్గా ఉంది. మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మరొక 17 సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లాలో మనకి నమోదైంది. ప్లస్ ఈ ప్రాంతంలో మనకి కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఫర్దర్ కొద్దిపాటి వర్షపాతానికి కూడా చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి కామారెడ్డి జిల్లా, దానికి నైబరింగ్లో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాలకు కూడా ఒక 4 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో మనకి 2-3 చోట్ల 20 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ సిస్టమ్ ఈ దిశలో మనకి మూవ్ అవుతుంది కాబట్టి నార్త్ తెలంగాణలోని ఉన్న జిల్లాల మీద ఇంకా ప్రభావం ఉంటుంది. కాబట్టి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, మధ్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్, అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల రెయిన్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా మీరు ఏవైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారో ఆ ప్రాంతాలు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఎట్లా ఉంది సార్? మనకి నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో మన బులెటిన్లు మామూలుగా 7 days ఫోర్కాస్ట్లో డే మొత్తానికి ఎట్లా ఉంటుందన్నది ఇచ్చిన తర్వాత నౌకాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నౌకాస్ట్ అనేది ప్రతి 3 గంటలకి యాక్చువల్ రాడార్ ఇమేజ్ చూస్తూ ఆ ప్రాంతంలో నిజంగా క్లౌడ్ అక్యుములేషన్ ఎంత ఉంది, మనం అనుకున్నంత ఉందా, అనుకున్న దానికంటే ఎక్కువ ఉందా, ఈ అవసరాన్ని బట్టి గంటకి, అరగంటకి కూడా జనరేట్ చేసి సంబంధిత జిల్లాల కలెక్టర్లకి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ NDMA వారికి కూడా మనం ఆ అలర్ట్లని తక్షణం పంపించడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో ఈ 4 జిల్లాలు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్కి సంబంధించి సో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యంత భారీ వర్షపాతం సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు మనకు వాగులు, వంకలు పొంగి పొలుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. సో దాదాపు ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడవచ్చు సార్ ఈ రోజు సంబంధించి? ఆల్రెడీ మార్నింగ్ నుంచి మనం కామారెడ్డి ప్రాంతంలో చూస్తున్నాం 17 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో కూడా 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ ప్రాంతాలు స్టిల్ మనకి అత్యంత భారీ వర్షాలు కోవలోనే ఉన్నాయి. ప్లస్ మనకి ఆల్రెడీ అక్యుములేటెడ్ రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో బాగా వాటర్ అక్యుములేషన్ ఉంది. వాగులు, వంకలు, జలాశయాలు అన్నీ నిండి ఉన్నాయి. కాబట్టి వర్షం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా 48 నుంచి 72 గంటల వరకు కూడా దాని ప్రభావం, అంటే ఏ ప్రాంతంలో అయినా సడన్గా వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. పంటలన్నీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ మునిగి ఉన్నాయి కాబట్టి వారు ఆ నీరు బయటకు వెళ్ళేట వరకు వారు చేసేదేమీ లేదు. కానీ ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు రోడ్ల మీద తక్కువ నీరే ఉందని ప్రవేశించవద్దని చెప్తున్నాము. ఎందుకంటే
ఏ ప్రాంతం నుంచి అయినా సరే వాటర్ లెవెల్ సడన్గా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో వెహికల్స్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వర్షం తగ్గిపోయినా సరే మరొక 48 నుంచి 72 గంటల వరకు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవకాశం అయితే ఉందండి. ఓకే సార్, ఈ హెవీ రెయిన్, వెరీ హెవీ రెయిన్తో పాటు ఏమన్నా ఈదురుగాలకు సంబంధించి కూడా వీచే అవకాశం ఉందా? సో ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ఈ రెయిన్ పడుతున్న సమయంలో మనకి కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో కొంచెం ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అలర్ట్. ఈ ఫ్లాష్ ఫ్లడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేస్తున్నారుగా, దానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్కి సంబంధించి ఎలా ఉంది సార్? అది ఈ మనకి ఐఎండీలో హైడ్రాలజీ విభాగం ఉంటుందండి. ఈ హైడ్రాలజీ విభాగంలో ఏంటంటే ఇప్పుడు పడే వర్షపాతం ఫోర్కాస్ట్ కాకుండా గత 2 రోజుల్లో ఆ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడింది, అక్కడ ఉన్న మెయిన్ జలాశయాలకు క్యాచ్మెంట్ ఏరియాస్ ఏంటి, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడింది, ఆల్రెడీ మళ్ళీ ఫోర్కాస్ట్ ఎంతవరకు ఉంది, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఒక మ్యాప్ జనరేట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న జలాశయాలు ఏవైనా సరే గట్లు తెగే అవకాశం ఉందా, ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందా అన్నది ఆ బులెటిన్ కూడా రోజుకి 5-6 సార్లు మనం సంబంధిత అధికారులకి వివిధ బులెటిన్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకే సార్, ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు ఎల్లో అలర్ట్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉంది. సో ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమన్నా హెవీ రెయిన్కి ఛాన్స్ ఉందా సార్? మనకి ముఖ్యంగా ఈ సిస్టమ్ తీరాన్ని దాటింది కాబట్టి ప్రభావం అయితే తగ్గిపోతుంది. అయితే మనకి ఆల్రెడీ ఈ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇంకా మాయిశ్చర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఈ సిస్టమ్ ఇంకా పెర్సిస్టింగ్ ఉంది కాబట్టి మనం హైదరాబాదు 3 జిల్లాల్లో, సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏంటంటే క్లౌడీగా ఉండి లైట్ టు మోడరేట్ అయిన చాలా ప్రాంతాల్లో డ్రిజిల్ ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం వేళల్లో 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ అంటే అరౌండ్ 15 to 20 minutes కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ పడే అవకాశం ఉంది. రేపు ఈ లో ప్రెషర్ సిస్టమ్ మరింత నార్త్ వెస్ట్గా ప్రయాణించి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అది మనకి దూరంగా జరిగిపోతుంది. ప్లస్ అది కూడా గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోతుంది. రేపటికి లో ప్రెషర్ నుంచి కూడా వీకెన్ అయిపోయే అవకాశం ఉంది. సో ఓన్లీ మన తెలంగాణ, నార్త్ తెలంగాణలోని 5-6 జిల్లాల మీద కొద్దిపాటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, జయశంకర్, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకి రేపు ఎల్లో అలర్ట్. హెవీ రెయిన్ఫాల్ అంటే 7 to 12 సెంటీమీటర్స్ లోపు ఈ జిల్లాల్లో కొద్దిగా పడే అవకాశం ఉందని ఆ అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా రేపు క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లైట్ టు మోడరేట్ రెయిన్, డ్రిజిల్ చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు సంబంధించి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తారుగా, సో అట్లా ఏమైనా రాబోయే 3 గంటలకు సంబంధించి మళ్ళీ ఏమైనా రిలీజ్ చేస్తారా బులెటిన్? ఇప్పుడు ఈ ప్రాంతానికి మార్నింగ్ కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది, ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రతి 2-3 గంటలకి క్లౌడ్ ఇంటెన్సిటీ పెరిగితే అవసరాన్ని బట్టి గంటకి, అరగంటకి కూడా ఈ బులెటిన్లు రెగ్యులర్గా పెట్టడం వివిధ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి అందరికీ కూడా చేరవేయడం జరుగుతుంది. ఆగల 2-3 గంటల్లో మనం చూసినట్టయితే ఇటు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో క్లౌడ్ కాన్సన్ట్రేషన్ ఉంది. అలాగే మనకి ఇటు దక్షిణ వైపు చూసినట్టయితే ఇటు వనపర్తి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మము ఈ ప్రాంతాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ మనకి ప్రస్తుతం రాడార్ పిక్చర్ నుంచి వచ్చిన ఇన్పుట్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కావచ్చు, ఎఫెక్ట్ అవుతున్న జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు రాష్ట్ర సీఎం కావచ్చు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు. సో మీతో ఎట్లా కోఆర్డినేట్ అవుతున్నారు, దాంతోపాటు ఎట్లాంటి ఆలోచిస్తున్నారు మీరు అధికారులకు సంబంధించి? మా బులెటిన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అన్ని జిల్లా కలెక్టర్లకి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు వారికి, అలాగే NDMA వారికి ప్రతి బులెటిన్ ప్రతి 3 గంటలకి, ప్రతి గంటకి జనరేట్ అయ్యే బులెటిన్స్ అన్నీ కూడా వారికి రెగ్యులర్గా మనం పంపించడం జరుగుతుంది. తదనుగుణంగా వారు పల్ల ప్రాంతాల్లో ఎవరిని ఖాళీ చేయించాలి, ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలి అన్నది ఇది స్టేట్ గవర్నమెంట్ ఒక్కరికే కాకుండా మన రైల్వేస్కి, ఇటు విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి, వారందరికీ కూడా మన మెయిల్ ఐడీల్లో వాళ్ళ మెయిల్ ఐడీలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మనం బులెటిన్లు రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. తదనుగుణంగా వాళ్ళందరూ ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వారు తీసుకుంటూనే ఉంటారు. ఓకే, సో చూస్తూ ఉండగా దాదాపు మనం చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి కూడా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కూడా మనకు రెడ్ అలర్ట్కి సంబంధించి 4 జిల్లాలకైతే మనకు
మనకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇటు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నిర్మల్, జగిత్యాల, సో ఈ జిల్లాలకు సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్ అనేది మనకు ఏర్పడింది. అదేవిధంగా ఇటు మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇప్పటికీ కూడా అక్కడ జలజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వాగులు, వంకలు, ప్రాజెక్టులు, డ్యామ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు పొంగి పొలుతా ఉన్నాయి. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళొకసారి కూడా రెడ్ అలర్ట్ అంటూ కూడా ఐఎండీ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగతా జిల్లాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఇటు ములుగు, దాంతోపాటు మహబూబాద్, వరంగల్, హన్మకొండతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటతో పాటు ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే దాదాపు మనకు అక్కడ కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరితో పాటు ఇటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపటికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. రేపు కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఒక 6 జిల్లాలకు మాత్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏదైతే కొనసాగుతుందో ఆ అల్పపీడన ప్రాంతం అయితే మనకు తీరం దాటిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చి 2 రోజుల పాటు ఎఫెక్ట్ ఉండే వర్షాలకు సంబంధించి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర మంత్రి సీఎం కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు దాంతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్ తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్. ఖేలో ఇండియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపరచడం, కోచ్లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. ఇక తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లల ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని, అలాగే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలాషిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక క్రీడారంగం ప్రోత్సాహానికి అనుగాను గతంతో పోల్చితే 16 రెట్లు బడ్జెట్ పెంచామని సీఎం వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. క్రీడారంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని, వాటిని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడారంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. రానున్న 3 ఏళ్లలో సాధించవలసిన లక్ష్యాలపై బోర్డు తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి పాల్గొన్నారు. షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వరద ముప్పు నివారణకు చేపట్టిన కాలువల అనుసంధాన పనులను పరిశీలించారు. ఇక ఆదిత్యనగర్, రాహుల్ నగర్, సూర్యానగర్, బృందావన్ కాలనీలపై వరద కాలువ లింక్, మణికొండ ఆంబియన్స్ కోర్టు లైన్కు అనుసంధాన పనులను పరిశీలించారు. ఇక పైప్ లైన్ వేసిన ప్రాంతాలు, చెరువు మార్గాల్లో తనిఖీ చేశారు. కబ్జాలు తొలగించి కాలువలు కాపాడాలని అధికారులను ఆదేశించారు. నాలాను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రంగనాథ్.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఇక కామారెడ్డి, మెదక్ జిల్లాలో దంచుకొట్టిన వర్షాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహంతో దెబ్బతిన్న ట్రైన్ ట్రాక్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు రైల్వే అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కామారెడ్డి, బికనూర్, తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటి వరకు 10 ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇవాళ పలు రైళ్లు దారి మళ్లింపులు, కొన్ని రైళ్ల రద్దు చేశారు. భారీ వర్షాలతో తిరుపతి, నిజామాబాద్, కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు కరీంనగర్, కాచిగూడ, నిజామాబాద్, మెదక్, కాచిగూడ, బోధన్, కాచిగూడ, ఆదిలాబాద్, తిరుపతి రైళ్లను రద్దు చేశారు. మరో 16 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వీటితో పాటు పలు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రయాణికుల సమాచారం కోసం కాచిగూడ, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ అందుబాటులో ఉంచారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కామారెడ్డి, బికనూర్, తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద ప్రవాహం పోవడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ట్రాక్ ను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. జిల్లాలో వరద ప్రవాహంతో డ్యామేజ్ అయిన రైల్వే ట్రాక్లు, రైళ్ల రాకపోకలను రైలు నిలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ. గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది జీహెచ్ఎంసీ. హుసేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, సఫిల్గూడ చెరువు, సున్నం చెరువుతో సహా మొత్తం 20 పెద్ద చెరువుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక 74 కృత్రిమ నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. మరోవైపు భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్స్ అందుబాటులో పెట్టారు అధికారులు. నగరంలో వినాయక నిమజ్జనాలు 3వ రోజు నుండే ప్రారంభమవుతాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ విగ్రహాలు పెట్టారు. దీంతో అందుకు తగ్గట్టుగానే అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. హుసేన్ సాగర్ తో పాటు 20 చెరువుల దగ్గర విగ్రహాల నిమజ్జనం జరగనుండటంతో ఆయా చెరువుల దగ్గర లైటింగ్, క్రేన్లు, మొబైల్ టాయిలెట్స్, శానిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 6 అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగర వ్యాప్తంగా 74 పాండ్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. అందులో 27 బేబీ పాండ్స్, 23 ఎక్స్వేటెడ్ పాండ్స్, 23 పోర్టబుల్ ట్యాంక్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పాండ్స్ ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను చెరువుల్లో వేయకుండా చూడటంతో పాటు ప్రధాన చెరువుల దగ్గర నిమజ్జనం ప్రక్రియ తొందరగా పూర్తవుతుందంటున్నారు అధికారులు. మనకి ఎన్టీఆర్ స్టేడియంలో 2 ఎక్స్టెన్షన్ పాండ్స్, 2 పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి. మన ఇది పోర్టబుల్ పాండ్స్ వచ్చేసి మన 4 ఫీట్ ఐడల్ వర్క్ వస్తాయి. మన ఎక్స్టెన్షన్ వచ్చేసి 6 ఫీట్ టు 8 ఫీట్ ఐడల్స్ నిమజ్జనం చేసుకోవచ్చు. అయితే మన ఇది సైజ్ వచ్చేసి 20 by 10 మీటర్స్ ఉంటుంది. ఈ సైజ్ ఈచ్ ఎక్స్కర్షన్ పాండ్స్ ఎట్ ఏ టైం ఒక 15-16 ఐడల్స్ ఈజీగా నిమజ్జనం చేసుకోవచ్చు. దీంట్లో దాదాపు ఒక 30 ట్యాంకర్స్ పడతాయి. 25,000 లీటర్స్ 30 ట్యాంకర్స్ వస్తాయి. గణేష్ నిమజ్జనాల ప్రక్రియ సాఫీగా జరగడానికి 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది బల్దియా. హుసేన్ సాగర్ దగ్గర 9 బోట్స్, 16 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 303 కిలోమీటర్ల వరకు గణేష్ శోభాయాత్ర జరగనుండటంతో ఆయా ప్రాంతాల్లో 160 గణేష్ యాక్షన్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పోలీసులతో కలిసి 13 చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి నిమజ్జన ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నారు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. గణేష్ పండుగ జరిగినన్ని రోజులు 14,500 మంది శానిటేషన్ వర్కర్లు 3 షిఫ్టుల్లో పనిచేయనున్నారు. గణేష్ మండపాల దగ్గర చెత్తను సేకరించడానికి నగర వ్యాప్తంగా 5 లక్షల ట్రాష్ బ్యాగులను పంపిణీ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఆయా మండపాలు, నిమజ్జనం చేసే చెరువులు, పాండ్స్ దగ్గర నుంచి చెత్త సేకరణకు 2,000 మంది సిబ్బంది రౌండ్ ది క్లాక్ విధులు నిర్వర్తించనున్నారు. నిమజ్జనం చివరి రోజున చెత్త తొలగింపునకు 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలను వినియోగించనున్నారు అధికారులు. గణేష్ నిమజ్జన ప్రాంతంలో 309 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
రాత్రి సమయాల్లోనే నిమజ్జనాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేస్తోంది జీహెచ్ఎంసీ. గణేష్ నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ ఆరు అడుగులలోపు ఉన్న విగ్రహాలను చెరువుల్లో కాకుండా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పాండ్స్లో నిమజ్జనం చేసి చెరువులు కలుషితం అవ్వకుండా ఉండేందుకు సహకరించాలని నగర ప్రజలను కోరుతున్నారు అధికారులు. ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతోంది. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ తో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అందుకు సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూసేటువంటి మహాగణపతి ఖైరతాబాద్ గణపతి కోసం భక్తులు బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. రెండో రోజు భక్తులు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు ఖైరతాబాద్కు వివిధ మార్గాల ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు ఎదురు చూస్తుంటారు. ప్రతిసారి కూడా గణేష్ ఉత్సవాలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మహాగణపతిగా ఖైరతాబాద్ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఎత్తులో కానీ లడ్డూకు సంబంధించి కానీ ఆయన ప్రత్యేకత నెలకొంది. ఈసారి కూడా అదే స్థాయిలో మహాగణపతికి సంబంధించినటువంటి ఖైరతాబాద్ దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు తరలి వస్తున్నారు. నిన్న రోజంతా కూడా వర్షం ఉండడంతో భక్తులు ఎక్కడ కూడా రాలేకపోయారు. కానీ ఈరోజు వర్షం లేకపోవడంతో భక్తులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు. భారీ స్థాయిలో భక్తులు ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకుంటారు. అయితే ఈ బందోబస్తు అంటే ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ట్రాఫిక్ ఏమైనా డైవర్ట్ చేశారా, వచ్చేటువంటి భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు అంటే ఎట్లాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి మనతో పాటు ఖైరతాబాద్ సిఐ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందుగా ఖైరతాబాద్ గణేష్ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. ట్రాఫిక్ ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి, ఏమైనా డైవర్షన్స్ ఉన్నాయా? ఖైరతాబాద్ గణేష్ అంటేనే మన దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా ప్రథమ పూజ జరగడం జరిగింది. మా సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ శిల్పవల్లి మేడం, అదేవిధంగా మా ఏసీపీ సంజయ్ సారు, అదేవిధంగా మేము మా స్టాఫ్ అందరం కూడా ఎస్ఐలు అందరం కూడా దాదాపుగా 600 మంది ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి 3 షిఫ్టులుగా 24 అవర్స్ ఇక్కడ అందరం బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నాము. ట్రాఫిక్ ముఖ్యంగా ఎక్కువగా మెట్రో, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కావచ్చు, అదేవిధంగా మెట్రో కానీ ఎంఎంటీఎస్ ట్రైన్ని అందరూ కూడా భక్తులు వాడాలని, అదేవిధంగా మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు క్యూ లైన్లు పాటించడం జరుగుతూ ఉంది. ఎక్కువ కూడా ఇక్కడి నుంచే రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ కూడా మన మింటు కాంపౌండ్ వైపు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి మళ్ళీ మెట్రో వైపు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఆపోజిట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనీకి వీలు లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు తమ యొక్క బంగారం కానీ పర్సులు కానీ ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. మా క్రైమ్ టీములు ఎలాంటి షీ టీములు కూడా ఎలాంటి ఆకతాయాలు లేకుండా, లేడీస్ని ఈటీజింగ్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా షీ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి యొక్క ఆదేశాల మేరకు పకడ్బందీగా మేము బందోబస్తు అనేది నిర్వహిస్తూ ఉన్నాం. క్యూ లైన్లలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎన్ని క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు?
మొత్తం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. మెట్రో నుంచి వచ్చేది Q1 అంటారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా శనివారం ఆదివారం ఎక్కువ క్రౌడ్ రావడం జరుగుతూ ఉంది. నిన్న దాదాపుగా ఒక 80,000 నుంచి 1,00,000 మంది వచ్చినారు. ఈరోజు కొద్దిగా తక్కువగా ఉన్నారు. రేపేళ్ళుండి ఎక్కువగా 1,00,000కు మించి పబ్లిక్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా శని ఆదివారాల్లో 1,00,000న్నరకు కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా స్పెషల్ ప్లాన్ వేయటం జరిగింది. Q2 వచ్చేసి మన మింట్ కాంపౌండ్ నుంచి వస్తూ ఉన్నది. రాజు తోటల నుంచి Q3 అనేది మెయింటైన్ అవుతూ ఉన్నది. ఎక్కువ మాత్రము మెట్రో ట్రైన్స్ నుండే యూజ్ చేస్తున్నారు, MMTస్నే యూజ్ చేస్తున్నారు. ఇదే విధంగా మా పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. క్రౌడ్ ఉన్నప్పుడు ఇన్ జనరల్ చైన్ స్నాచింగ్ కానీ ఇంకోటి ఉంటుంది. దానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మా క్రైమ్ టీమ్స్ని అదేవిధంగా CCS నుంచి కూడా మా సిపి గారు పంపించడం జరిగింది. రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ మఫ్టీ పోలీసులు కూడా క్రైమ్ పార్టీస్ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదేవిధంగా పబ్లిక్ను కూడా మేము కోరుతా ఉన్నాము, మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ఉంచండి. ఎలాంటి విలువైన వస్తువులను తీసుకురాకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండి మా పోలీసు వారికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇది చూసినాం కదా, అంటే పోలీస్ సైడ్ నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రతిసారి అంటే ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంటారు. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి పిలుచుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారా అండి ఇక్కడికి? ప్రతిసారి మేము వస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరితో వస్తూ ఉంటాం. మాకు మంచిగా అనిపిస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఖైరతాబాద్ గణేష్ అంటే రాష్ట్రంలోనే ఫేమస్, దేశంలో కూడా హైట్ పరంగా ఆయన ఫేమస్ ఉంటుంది. మీరు చెప్పండి, ఈ గణేష్ దర్శించుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఏం కోరుకుంటారు ఇన్ జనరల్గా అందరూ? చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. కోరుకున్న కోరికలన్నీ తీరుతుంటాయి. ఇంకా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం భగవంతుడు. ఎవ్రీ ఇయర్ వస్తామండి. మీరు చెప్పండి అమ్మా, గణేష్ని చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? వస్తామండి. యాక్చువల్గా మేము ఖైరతాబాద్లోనే ఉండేది. లాస్ట్ ఒక 4 years బ్యాక్ దిల్సుఖ్ నగర్ వెళ్ళినాం. ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తూ ఉంటాం. మంచిగా అనిపిస్తుంది. కోరుకోవడం అంటే ఇక అందరు తల ఒక రకంగా కోరుకుంటారు కదా, ఏదైనా అనుకున్నది అందరికీ అవ్వాలని మంచి జరగాలని అనుకుంటాం. ఇక్కడ స్థానికులు కూడా కొందరు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడెప్పుడు చూస్తుంటారు కదా, అసలు ఈ గణేశుడికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఇది గణేశుడు అనేది కోరుకున్న కోరికలు బరాబర్ తిడతాయి. 2014లో మా మమ్మీకి కూడా ప్రాబ్లం ఉండే. ఈ గణేశుని టైంలోనే నిమజ్జనం అయిపోయేలోపు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అండ్ దట్టు ఇక్కడనే నేను పుట్టి పెరిగింది కూడా ఇదే కొన్ని సంవత్సరాలు. 2009-10 తర్వాత బయటికి వెళ్ళాను అనమాట. కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి వస్తున్నారు. ఇది చూసినాం కదా, భక్తులందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఏం కోరుకున్నా కూడా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అంటున్నారు. ఈ గణేశుని దర్శించుకోవడం ఒక వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గణేశుని దర్శించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి ఒక భావన ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడింది తెలుస్తుంది. దాంతోపాటు ఈ గణేశుడి దగ్గర ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. అదేవిధంగా అందరినీ చల్లగా చూస్తాడని చెప్తుంటారు. ఓవరాల్గా చూసినట్లయితే భక్తులందరి సైడ్ నుంచి కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడల్లా ఒక కోరికను కోరుకుంటారు. దానివల్ల నెరవేరుతున్నటువంటి నమ్మకం బలంగా వాళ్ళలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు సేఫ్టీ సైడ్ కానీ మరొక వైపు సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు దాదాపు 600 మందితోని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని వైపులా కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, చైన్ స్నాచింగ్ జరగకుండా కానీ, ఈవ్టీజింగ్ జరగకుండా కానీ భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులతోని భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇచ్చేటువంటి హారతికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి భక్తులు ఈ హారతిని తీసుకునేందుకు, హారతిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. దాంతోపాటు ఈ ప్రాంతం అంటే స్థానికులనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా గణేశుని దర్శించుకుని ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతారని చెప్పుకోవచ్చు. హారతి కార్యక్రమం పూర్తయిపోయింది. దాంతోపాటు భక్తులందరూ కూడా సాయంత్రం నుంచి క్రమంగా సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ శని ఆదివారంలో ఈ క్రౌడ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి భక్తులు అంటున్నారు. పోలీస్ పరంగా కానీ ఇటు వివిధ అన్ని రకాలుగా ఇటు కమిటీ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు. మరోవైపు బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో ఇబ్బంది కాకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటారు. ఈసారి కూడా మరో అవతారంలో దర్శనమిచ్చాడు. ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ గణేశుడి దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్ ఆదిత్య టవర్స్ ఎనెక్స్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు. వివేక్ దంపతులకు ఘన స్వాగతం పలికారు ఆదిత్య టవర్స్ ఎనెక్స్ కమ్యూనిటీ వాసులు. ఇక రెండవ రోజు పూజల తరువాత గణపతికి వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. వివేక్ దంపతులను గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు సన్మానించి సత్కరించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక గణపతి దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు మంత్రి వివేక్. చక్కటి గణపతిని పెట్టినారు అందరూ రెసిడెంట్స్. సుభాష్ రెడ్డి గారు ఇంకా ఇతర కమిటీ మెంబర్స్ అందరు కూడా పిలిచినప్పుడు నేను చెప్పినాను డెఫినెట్లీ ఈ కార్యక్రమంకి వస్తానని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మెదక్ డిస్టిక్లో ఫ్లడ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ తిరిగినప్పుడు లేట్ అయ్యే అవకాశాలు ఉండే, కానీ గణపతి మహారాజ్ పిలవడంతో ఇక్కడ ఆ మీటింగ్ పోస్ట్పోన్ అయింది. ఇక్కడికి రావడం జరిగింది టైంలో. చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ ఫర్ ఎనీ గణపతి ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ది హౌస్ yesterday as a minister. So wish all the residents ఇక్కడ రెసిడెంట్స్ అందరికీ కూడా గుడ్ వైబ్స్, గుడ్ అట్మాస్ఫియర్. నేను ఇంతకుముందు కూడా ఒక సోదరుడు ఇక్కడ ఉంటాడు, వచ్చినప్పుడు కూడా నాకు అనిపించింది ఆదిత్య ఎన్క్లేవ్ ఈజ్ అ వెరీ గుడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. సో అందరు రెసిడెంట్స్ కలిసి మెలిసి ఉండాలని చెప్పి అందరినీ. సిటీలోని బోడుప్పల్ టెలిఫోన్ కాలనీ ఫేజ్ 2లో గణేష్ ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రజలంతా విఘ్నేశుడికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక రంగురంగు దీపాలతో గణపతి మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు భక్తులు. చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. హైదరాబాదు శంషాబాదు పంజాగుట్ట పాతాబస్తీ మణికొండ కొండాపూరు బోడుప్పల్ తార్నాక నల్లకుంట ధూళిపేట బాలాపూరు లాలాపేట అత్తాపూరు గౌలిగూడ అమీర్పేట వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో పోటీల్లో తెలంగాణ క్రీడాకారిణి చికిత తానపర్తి గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ఇక పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత కెనడాలో జరిగిన అండర్-21 మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాలను ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇక 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈరోజు ఒక బంగారు పథకాన్ని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకురావడం ఇది ఎప్పుడూ చరిత్రలో జరగలేదు. ఇది మొదటిసారి జరిగింది భారతదేశంలో కూడా. మరి ఆర్చరీలో మొట్టమొదటిసారి అండర్-21లో కెనడాలో మొట్టమొదటిసారి ఈ పథకాన్ని తీసుకొని ఈ దేశం రావడం, అది మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, మన చికిత మనందరి తల ఎత్తుకునే విధంగా ఈరోజు ఈ స్థానాన్ని కైవరించింది. కాబట్టి యావత్ తెలంగాణ క్రీడా ప్రేమికుల తరఫున మరీ ముఖ్యంగా ఏ ఆలోచన విధానంతోనో అయితే మన ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేపు రాబోయే రోజులల్లో 2036లో జరిగే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలని కలగన్నాడో మన ముఖ్యమంత్రి గారి కలను వారి ఒలింపిక్స్ కంటే ముందే తెచ్చినటువంటి చికితకు ముఖ్యమంత్రి తరఫున, మా అందరి తరఫున, మా స్పోర్ట్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మున్ముందు కూడా ఇంకా ఇదే స్పోర్టివ్తోనే పోయి ప్రపంచ దేశాల్లో తెలంగాణ పేరును నిలబెట్టే విధంగా. మరి వాళ్ళ ఊరు సుల్తాన్పూర్ను ఇప్పుడు చికిత సుల్తాన్పూర్ ఊరికే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకే కాదు, వాళ్ళ కోచ్కే కాదు, మా అందరికీ కాదు, ఈరోజు దేశానికి రోల్ మోడల్గా నిలిచిన చికితకు మనస్ఫూర్తిగా
ముఖ్యమంత్రి తరఫున యావత్ తెలంగాణలో ఉన్నటువంటి క్రీడా ప్రేమికుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ చికిత అండ్ గో హెడ్, వీఆర్ విత్ యూ. యువర్ బ్రిలియంట్ గోల్డ్ మెడల్ మాకు ఈరోజు అంతా కూడా ధైర్యాన్ని ఇచ్చింది. నేను గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నాకు తెలిసింది ఇది ఫస్ట్ ఇండియన్ జూనియర్ కంపౌండ్ ఉమెన్ గోల్డ్ మెడల్ అని. అంటే ఎవరు ఆదర్శం తీసుకొని మీరు ఇంతగా ముందుకెళ్ళడం జరిగింది? అసలు దీంట్లోకి రావడానికి గల కారణం? నాన్న, మై పేరెంట్స్ అందరు సపోర్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. కెనడాలో విన్నీపెగ్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్లో అండర్-21 మహిళా విభాగంలో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు తానుపర్తి చికిత. ఇక టోర్నమెంట్లో పాల్గొనేందుకు చాలా కష్టాలు పడ్డామని తెలిపారు. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మళ్లీ టికెట్ బుక్ చేసిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తానంటున్న తానుపర్తి చికితతో అనిల్ ఫేస్ టు ఫేస్. కెనడాలోని పెన్నిగ్లో జరిగినటువంటి వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అండర్-21 విభాగంలో మహిళ మనతో పాటు ఉన్నారు. తానిపర్తి చికిత. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందినటువంటి చికిత ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు మొట్టమొదటిసారిగా ఆర్చరీ మీద ఆసక్తి ఎట్లా వచ్చింది? మరోవైపు ఇప్పటికే అండర్-21 విభాగంలో మహిళా విభాగంలో భారతదేశం తరపున ఆడిన మొట్టమొదటి మహిళగా తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు స్వర్ణ పథకం సాధించారు. మొట్టమొదటిగా మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఆర్చరీలో మీరు ఎందుకు ఈ ఆర్చరీ పైన ఎక్కువ ఆసక్తి చూపడానికి గల కారణాలు ఏంటి? నాన్నకి ఆర్చరీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్పోర్ట్స్లో జాయిన్ చేయాలని, ఇండివిజువల్ స్పోర్ట్, ఇంకా ఫోకస్, కాన్సన్ట్రేషన్ దీంట్లో చేస్తూ ఉంటే ఇండివిజువల్గా మంచిగా అవ్వద్దని 2018-19 8th క్లాస్ నుంచి ఈ టోర్నమెంట్కి వెళ్ళాలి అనే పట్టుదల వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచి మీరు ఈ కసరత్తు అనేది చేశారు, అంటే ప్రాక్టీస్? ఫస్ట్ నాన్న 2nd క్లాస్ నుంచి ఆర్చరీ కోచ్ కోసం వెతుకుతుంటే ఎవరు దొరకలేదు. అప్పుడు నేను కరాటే ఇంకా యోగా అంబేద్కర్ స్టేడియంకి వెళ్ళి రోజు చేసేదాన్ని. 8th క్లాస్ నుంచి డెకత్లాన్లో బాబాయ్ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఇండివిజువల్గా చేసుకున్నా. ఫస్ట్ సబ్ జూనియర్ నేషనల్ మెడల్ కొట్టిన. దాని తర్వాత సాయి సోనిపత్లో సెలెక్షన్ వచ్చింది. దాని తర్వాత అభిషేక్ వర్మ గైడ్ చేస్తున్నాడు నన్ను సాయి సోనిపత్లో. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండేది మొదటి నుండి కూడా? పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. అందుకనే నేను ఇక్కడి వరకు వచ్చాను. మీరు ఈరోజు స్వర్ణ పథకం గోల్డ్ సంబంధించిన పథకం సాధించారు. ఏమంటున్నారు మీతో? అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడి వరకు రావడానికి చాలా ఇబ్బందులు, చాలా స్ట్రగుల్స్ కూడా జరిగినాయి. ఈ టోర్నమెంట్కి వెళ్ళే ముందు కూడా మేము వెళ్ళామో అన్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏం చేస్తుంటారు? మీ నాన్న ఏం చేస్తుంటారు వృత్తిపరంగా? నాన్న ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్. ఫ్రెండ్స్ కానీ మీతో చదువుకున్న ఫ్రెండ్స్ కానీ తర్వాత ఇంకా మీకు ఏదైతే చిన్నప్పటి నుంచి ఏమన్నా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు మీతో మాట్లాడారు ఇప్పటి వరకు మీరు ఈ స్వర్ణ పథకం సాధించిన అప్పటి నుండి? చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, కానీ నాకు టైం ఉండట్లేదు రిప్లై ఇవ్వడానికి. రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి పథకాలు సాధించాలని గోల్ ఉంది? ఒలింపిక్ మెడల్, ఇండియాకి ఒక్క ఒలింపిక్ మెడల్ లేదు ఆర్చరీలో. సో నేను యంగెస్ట్ ఆర్చర్ ఒలింపిక్ మెడల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. అమ్మాయి తండ్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎట్లా ఆర్చరీకి సంబంధించినటువంటి పథకం సాధించడానికి మీ తరఫు నుండి ఎట్లాంటి సహాయ సహకారాలు చేశారు? తను 8th క్లాస్ నుంచి ఆర్చరీ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి 10th క్లాస్ వరకు డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ 22 కిలోమీటర్స్ కరీంనగర్ నుంచి ప్రాక్టీస్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళం. నేను చిన్న స్మాల్ రైతును.
అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ఆర్చరీ ఇంత ఎక్స్పెన్సివ్ గేమ్ అని మాకు తెలియదు. చిన్నగా పోతా అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నా సొంటి చిన్నోళ్ళు ఈ ఆర్చరీ గేమ్లో అసలు యాక్చువల్గా ఇమ్మడలేరు. అందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇబ్బంది అంటే చాలా కోచ్లు కానీ బయట నార్త్ సౌత్ కానీ కరీంనగర్ హైదరాబాద్ కానీ దేనికైనా కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక తను నేర్చుకుంటా అంటే తను ఎంబడుండి కొన్ని రోజులు ఉపవాసాలు రోజుకు ఒక్క పూట తినుకుంటా కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా మన కెనడాకు పోయేటప్పుడు కూడా చాలా 3 days కంటిన్యూగా ఏడ్చుకుంటా కూర్చున్నది. ఇందులో ఎట్లా అంటే ఇప్పుడు సెలెక్షన్ అయినప్పుడు ఒక ఎత్తున్నది, కంచెలు పోయి అక్కడ ఆడటానికి ఒక ఎత్తున్నది. దాంతో ఎందుకంటే ఇదివరకు యూఎస్ వీసా క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ఆడడానికి యూఎస్ వీసా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ అయినా కానీ మన ఇండియా నుంచి వెళ్ళి ఆడటానికి కూడా ఛాయిస్ లేకుండా పోయింది. మొన్న కూడా ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు అయినాయి. దానికి ఇక మెల్లగా వాళ్ళతో వీళ్ళతో చెప్పించి మాట్లాడి అట్లా తను పంపించిన జరిగింది. ఆడికి పోయి మెడల్ కొట్టిన గేమ్ స్టార్ట్ అవ్వడానికి 3 hours 4 hours బిఫోర్ కెనడాకు పోవటానికి పోయి సడన్గా పోయి మ్యాచ్ ఆడాలంటే చాలా ట్రబుల్ అయింది. అయితే తను ఇక బయట మేము ప్రాక్టీస్ వచ్చేసి బయట రాష్ట్రాలకు పోయి ప్రాక్టీస్ చేసి హోటల్లో ఉండి తినుకుంటూ చాలా ఉన్నాం. 2 days 3 days ట్రైన్లో పోయి ఒక పూట తినుకుంటా అట్లా చాలా ఇబ్బంది పడ్డాం. మెడల్ కొట్టినాక కూడా ఈమె ఇండియాలో ఫస్ట్ ఉమెన్ అండర్ 21లో ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ వరల్డ్ ఆర్చరీ వాళ్ళు చెప్తేనే మాకు తెలుసు, అది వరకు అసలు ఫస్ట్ మెడల్ కొట్టిందని కూడా మాకు తెలియదు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కొట్టలేదు. అదొకటి రికార్డు, ఎందుకంటే మేము మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి అదొకటి బెస్ట్ రికార్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. వారి తండ్రి గారు కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చారు. సో శాట్స్ ఆఫీసులు కూడా ఎక్కడ కూడా తిరగకుండా స్వతహాగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటూ కూడా వారి తండ్రి గారు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు తానిపర్తి చిక్కిత కూడా రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్తున్నారు. విజయంలో శారదాతో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్. ఇంటి ముందు నిల్చున్న మహిళ ముక్కుపై గుద్ది మెడలోని 3 తులాల గోల్డ్ చైన్ ఎత్తుకెళ్లారు దొంగలు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి బయట మండల దాసమ్మ అనే మహిళ ఉండగా అదే సమయంలో బైక్లో 2 వ్యక్తులు వచ్చారు. ఒక్కసారిగా దాసమ్మపై దాడి చేసి మెడలోని గోల్డ్ చైన్ తెంపుకెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఈ దాడిలో గాయపడ్డ బాధితురాలు దాసమ్మకు స్థానిక హాస్పిటల్లో చికిత్స అందుతుందన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. తర్వాత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. ఇక జీతాల్లో పెన్షన్ కట్ చేస్తున్నారు కానీ ఉద్యోగులకు బెనిఫిట్ అందడం లేదంటున్నారు. 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సభకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులందరూ కూడా ఒకటై ఏకమై సెప్టెంబర్ 1న తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్యోగులు ఎవరైతే 2004 తర్వాత అపాయింట్మెంట్ అయ్యారో వాళ్లకు పింఛన్ కంట్రిబ్యూషన్ అని పెట్టి వాళ్ళ కడుపు కొడుతున్నది ప్రభుత్వం. ఎమ్మటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా ఎజెండాలో పెట్టిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలుపరుస్తామని చెప్పిర్రు. దయచేసి వాళ్ళు గుర్తు చేసుకొని ఉద్యోగులను ఈరోజు ఎంత బాధలను రిటైర్ అయిపోయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, పిఆర్సీ లేదు, డిఎల్ లేవు, ఏమి లేవు. కాబట్టి ఈ పింఛన్ కంట్రిబ్యూషన్ మీద వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిరో ప్రభుత్వం రాకముందు ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు రానికి వస్తున్నది. ఎమ్మటే ఉద్యోగులు తలబట్టినటువంటి పింఛన్ ఓల్డ్ పింఛన్ స్కీమ్ని అమలుపరచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు అడగడం జరుగుతున్నది. సెప్టెంబర్ 1న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరు ఉద్యోగులతో ప్రార్థిస్తున్నాం. జీహెచ్ఎంసీ నుండి దాదాపు 200-300 మంది మేము వస్తాము. తర్వాత రాష్ట్ర తెలంగాణ ఉద్యోగులందరూ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏకమై ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ వల్ల ప్రభుత్వం
ఎంబటే మా న్యాయమైనటువంటి కోరికలను ఏదైతే ఉన్నదో ఓల్డ్ పింఛన్ స్కీమ్నే తీసుకొచ్చి అందరికీ కూడా 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఓల్డ్ పింఛన్ పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఇప్పటిదాకా డిడక్షన్ అయిన అమౌంట్ కూడా ఎక్కడ పోతుందో ఎవరికి అర్థమవుతలేదు జిహెచ్ఎంసీలో. మరి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 1కి లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఈ మీటింగ్ పెడుతున్నాం. దానికి ఉద్యోగులు ఏకమై ఒకటే పారి సెప్టెంబర్ 1వ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.